నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అజర్బైజాన్ ఓ ముస్లిం దేశం, కానీ ఏకంగా 95% హిందూ జనాభా ఉంటుంది అక్కడ. ఈ దేశ రాజధాని బాకులో హిందూ దేవాలయం ఒకటి ఉంది. దీన్ని దర్శించుకోవడానికి ఇరాన్ వంటి విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఈ ఆలయాన్ని జ్వాలా మందిర్ అంటారు. జ్వాలా మందిర్ అతీష్ గావా అని పిలుస్తూ ఉంటారు. జ్వాలా మందిర్ అని ఎందుకు పిలుస్తారంటే, ఈ ఆలయంలో కొన్ని వందల సంవత్సరాలుగా జ్వాల వెలుగుతూనే ఉంది. అందుకే దీనిని టెంపుల్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయాన్ని బయట నుంచి చూస్తుంటే పురాతన కోటలాగా కనిపిస్తుంది, కానీ దీని పైకప్పు మాత్రం హిందూ దేవాలయాన్ని పోలి ఉంటుంది. దానిపై త్రిశూలం కూడా కనిపిస్తుంది. చరిత్ర ప్రకారం ఈ ఆలయం 300 సంవత్సరాల పురాతనమని చెప్తుంటారు. 18వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. హిందువులు దీనిని దుర్గామాతకి సంబంధించిన పవిత్ర ఆలయంగా భావిస్తుంటారు. ఏప్రిల్ 2018లో అప్పటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ 3 రోజుల పాటు అజర్బైజాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే, ఈ ఆలయంలో ఏ దేవతా విగ్రహం కూడా కనిపించదు, కానీ అఖండంగా ఓ జ్వాల మాత్రం వెలుగుతూనే ఉంటుంది. దీనినే ఆరాధిస్తుంటారు భక్తులు. ఇది తమకు సంబంధించిన ఆలయమని పార్షీలు బలంగా నమ్ముతుంటారు. కానీ చారిత్రక ఆధారాల ప్రకారం ఇది హిందూ దేవాలయమని చరిత్రకారులు స్పష్టం చేశారు. ఇక్కడ అర్చకులు గతంలో ప్రతిరోజులు పూజలు చేసేవారని పేర్కొన్నారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం 100 సంవత్సరాల క్రితం భారతీయ వ్యాపారులు ఈ మార్గంలో ప్రయాణించేవారని, వారే ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తుంటారు. అయితే మరికొందరు చరిత్రకారుల ప్రకారం దీనిని హర్యానాలోని కురుక్షేత్రవాసి అయిన బుద్ధదేవ్ నిర్మించారని చెప్తుంటారు. ఏదేమైనా కానీ విగ్రహం లేని అఖండ జ్వాలతో వెదిగే ముస్లిం దేశంలో 300 సంవత్సరాల చరిత్ర క్రితం ఆలయం మన సనాతన ధర్మం ఎంత ప్రాచీనమైనది, ఎంత గొప్పది అని ప్రతిసారి రుజువు చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడ అఖండ జ్వాలతోటి మన సనాతన ధర్మాన్ని మరొక్కసారి ప్రపంచానికి గుర్తు చేసింది. ఇలాంటి ఆలయాలు ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా ఉన్నాయి. ఏదో ఒక రోజు ఈ ప్రపంచమే సనాతన ధర్మానికి మూలం, సనాతన ధర్మం మూలంగానే ఈ ప్రపంచం ఏర్పడింది అనే విషయాన్ని ఖచ్చితంగా గ్రహించక మానరు. ధర్మాన్ని నాశనం చేసేవాళ్ళు ఎప్పటికీ పుట్టలేదు, పుట్టరు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళు వారికి మంచిది, అందరికీ మంచిది కాదు. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అనే విషయాన్ని మరొకసారి వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ రోజులాగే చెప్తున్నాను, చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇది మనందరి ఛానల్. ఆర్థికంగా, ఆఫీస్ పరంగా ఈ ఛానల్ ఇంకొంత సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది నా ఒక్కదాని వల్ల కాదు, కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. మీ అందరి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇలా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ దేశ కోసం మాత్రమే మనం ఆలోచించగలిగితే మన కుటుంబాలు బాగుంటాయనే విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నాను. అలానే మీ సపోర్ట్ ఎప్పుడూ అందించండి. సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే 1 to 5 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. కాదు, అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. యాడ్స్ కోసం మీరు సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.